భారత్ బంగ్లాదేశ్ మధ్య ప్రధాన నదిగా కాళీఘాట్ ఉంది. ప్రస్తుతం కాళీఘాట్ నది బీఎస్ఎఫ్ అధికారుల ఆధీనంలో ఉంది. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబాట్లు అధికంగా ఉండడంతో పూర్తిగా బీఎస్ఎఫ్ అధికారుల ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం విజయదశమి రోజున 10 గంటలు మాత్రమే నదిలో పూజలు చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. అటు బంగ్లాదేశ్ ఇటు భారత్ వైపు నుంచి అమ్మవారి విగ్రహాల నిమజ్జనాలకు అధికారులు అనుమతిస్తున్నారు. ఆ తర్వాత నదిని అధికారులు మూసివేయనున్నారు. ఇక మరిన్ని వివరాలని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళాభారత్ బంగ్లాదేశ్ సరిహద్దు కాళీఘాట్ నుంచి ఎక్స్క్లూజివ్గా అందిస్తారు. సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్స్ అంతా కూడా ఒకవైపు దాదాపు ఎన్నికల యుద్ధం ఒకవైపు నడుస్తుంది. కానీ ఇందులో చాలా కీలకంగా ఎస్ఐఆర్లో ఓట్లను తీసేసి దాదాపు 90 లక్షల మంది ఓట్లంతా కూడా ఎస్ఐఆర్లో గల్లంతయ్యాయి అన్నటువంటిది అటు ప్రభుత్వము ఇటు ప్రతిపక్షాలంతా కూడా గొడవ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా నేను ఇది హంగల్ జంగ్ అన్నటువంటిది మనకు అంటే ఏదైతే బార్డర్ ఇది కాళీఘాట్ అంటారు. ఈ రివర్ అంతా కూడా అక్కడ మనకు కనిపించేటటువంటిది బంగ్లాదేశ్ చిట్ట చివరి గ్రామం. ఈ కాళీఘాట్కి సంబంధించినటువంటిది చాలా 10 సంవత్సరాల నుంచి అటు భారత్కి ఇటు మనకు బంగ్లాదేశ్కి భారత్కి మధ్య ఎలాంటి రాకపోకలు లేవు. ఇదంతా కూడా బిఎస్ఎఫ్ జోన్లో ఉండేటటువంటిది. అసలు ఇక్కడ దీన్ని ప్రజెంట్ చేయడం కూడా పర్మిషన్స్ లేదు. కానీ నేను ఎక్స్క్లూజివ్గా అతి కష్టం మీద ఇక్కడికి చేరుకొని దీనిని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా కాళీఘాట్ ఈ కాళీఘాట్ ఒక ప్రసిద్ధము. దాదాపు మనకు నవరాత్రు అంటే దుర్గా పూజ రోజు మాత్రమే అక్కడ బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ఏదైతే నవరాత్రి అమ్మవారిని పూజ చేసిన తర్వాత విగ్రహాలను తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే నదిలో ఏదైతే ఉత్సవ మూర్తులను తీసుకొని వచ్చి నదిలో పూజలు చేసేటటువంటిది మాత్రమే బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ భారత్ నుంచి అంటే మనకు ఇక్కడ ఈ గ్రామము ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతానికి లో ఉండేటటువంటి విగ్రహాలను ఈ కాళీఘాట్లో నిమజ్జనం చేస్తారు. ఇందులో మొత్తం ఈ ఏరియా అంతా కూడా బిఎస్ఎఫ్ జోన్లో ఉంటుంది. అసలు ఒక ఫిషర్ మ్యాన్ కూడా ఇందులో వెళ్ళడానికి పర్మిషన్స్ లేదు. కాళీఘాట్కి సంబంధించిన తర్వాత మరి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు ఇటు చంపామతి అంటే మనకు వచ్చేసేసి ఇచామతి అన్నటువంటి ఏదైతే నది ఉంది. ఫస్ట్ ఈ కాళీఘాట్ అన్నదే చాలా ముఖ్యము. అక్కడ మొత్తం బిఎస్ఎఫ్ ఆర్మీకి సంబంధించినటువంటి ఫోర్స్ ఆధ్వర్యంలోనే ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టింది. ఒక ఫిషర్ మ్యాన్ కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. కేవలము విజయదశమి రోజు అంటే నవరాత్రి రోజు 9వ రోజు ఏదైతే దుర్గా పూజ రోజు మాత్రమే దాదాపు 12 గంటలు మాత్రమే ఓపెన్ అయ్యేటటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ కాళీఘాట్ ఇది బంగ్లాదేశ్కి తర్వాత ఇండియాకి మధ్యలో ఉండేటటువంటి కీలకమైనటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలోనే చాలా బిఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పుడు కూడా పహారా కాస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు మనం చూసేటటువంటి అదంతా కూడా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ప్లేసు. ఈ ప్లేసే ఇప్పుడు బంగ్లాదేశ్ అండ్ మనకు సంబంధించినటువంటి భారత్ మధ్య కూడా దాదాపు 2 వారాల క్రితంగా చాలా కీలకమైనటువంటి చర్చలు కూడా జరిగింది. చర్చల్లో భాగంగానే అంటే ఈ నదీ ప్రవాహ ప్రాంతంలో కంచెను నిర్వహించడము చాలా అంటే కంచె ఇరు దేశాల మధ్య కంచె దాని ప్రతిపాదన దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. కానీ ఎక్కడా కూడా ఈ చుట్టూరా ఉండేటటువంటి గ్రామ ప్రజలు ఎవరు కూడా దీనిని ఆమోదం తెలపట్లేదు. దీనితో ఆ ప్రాంతానికి సంబంధించింది అనుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ రక్షణ కొరకు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి వారం రోజుల క్రితంగా అమిత్ షా కూడా చాలా కీలకంగా కూడా దీనిని చొరబాటుదారులను ఏ విధంగా వీళ్ళని నిలుపుదల చేయాలి అన్నటువంటి అరికట్టడమే ప్రధానంగా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇది కాళీఘాట్ తర్వాత ఇచామతి రివర్ చాలా కీలకం. ప్రస్తుతం మనము ఇక్కడ ఏదైతే ఫిషర్ మ్యాన్స్ అనుకోవచ్చు ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు చాలా కీలకమైనటువంటి అల్లర్లు ఒకవైపు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో కూడా ఇక్కడ వేల మంది సైనికులు కూడా పహారా కాసినటువంటిది. ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకు పహారా కాసేది చాలా హంగల్ జంగ్ చాలా చివరి గ్రామము. ఈ చివరి గ్రామంలోనే ఇప్పుడు ఫోర్స్ అంతా ఉంది. దాదాపు బంగ్లాదేశ్కి అక్కడ కనిపించేటటువంటిది మొత్తం అంతా కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతం. దిస్ ఈస్ కళా కెమెరామెన్ మధుతో హంగల్ జంగ్. దిస్ ఈజ్ బార్డర్ అంటే భారత్ తర్వాత బంగ్లాదేశ్ మధ్యలో చివరి గ్రామం.